రుణమాఫీ ఎగ్గొట్టి 2,000 కోట్లు పెట్టి మరో జూ పార్కు అవసరమా? చేయాల్సినవి చేయకుండా ఈ నిర్ణయాలు ఏమిటో కుంపటి రాజేషి నిమ్మకు నీరెత్తనట్లు సీఎం రేవంత్ వైఖరి. సర్వే పేరిట రుణమాఫీకి మరింత కాలయాపన. రైతు భరోసా ఊసేలేదు. బీఆర్ఎస్ కు జీవం పోస్తున్నారు రేవంత్ వైఖరి. స్వల్ప వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి జనాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. జనాలందరి మాట ఒకెత్తైతే ప్రధానంగా రైతుల నుంచి సెగ తాకడం మొదలైంది. ఏదైతే తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని, బీఆర్ఎస్ ను డైలామాలో పడేస్తుందని తొడగొట్టి మరీ సవాల్ విసిరి రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాడో ఇదే ఇప్పుడు రేవంత్ మెడకు చుట్టుకోబోతుంది. 2 లక్షల రుణమాఫీ పేరిట రేవంత్ ఇచ్చిన హామీ సగం మంది రైతులను కూడా చేరుకోలేకపోయింది. ఖజానా కాలిని బయట పడనీయకుండా రుణమాఫీ చేశాననే బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆంక్షల వలయంలో రైతులను దిగ్బంధం చేశాడు రేవంత్. రేషన్ కార్డును ప్రామాణికం చేశాడు. పెద్ద రైతులంటూ వారి రుణమాఫీ ఎగ్గొట్టాడు. గురుడి కాపులంతా ఇప్పుడు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ సర్కారుపై ఇప్పుడు సర్వే పేరుతో కొత్త డ్రామా షురు చేశాడు. సర్వే ఇప్పుడు ఎందుకు? గతంలో రుణమాఫీ చేయలేదా? రైతుల ఖాతా డేటా సర్కారు దగ్గర లేదా? మొన్నటి వరకు రైతు బంధు టకటకా పడింది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చింది? 2 లక్షలకు పైనున్న వారంతా మిగిలిన సొమ్ము కట్టాలనుకుంటున్నాడు రేవంత్. అదప్పుడు చెప్పావా? ఇప్పుడే అవన్నీ నాటకాలు ఎందుకు? ఎంతైనా ఉండని రుణం 2 లక్షలు మాఫీ చేసేస్తే సరిపోతుంది కదా. ఈ సర్వే పేరుతో రైతులను మోసగించడెందుకు? చేసే కాలయాపన కాదా? అసలు ఇది సమస్యే కానట్టు సమీక్షలు పెట్టి మరీ జూ పార్కు నిర్మిద్దామంటున్నాడు. 1000 ఎకరాల్లో 2,000 కోట్లు పెట్టి ఇప్పుడు అర్జెంటుగా జూ పార్కును నిర్మించి అవసరం ఏమొచ్చింది? అసలు ఖజానా పరిస్థితి ఏమిటి? రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేసే వీలుందా? రైతు భరోసాకు 5 ఎకరాల సీలింగ్ ప్రజాభిప్రాయం పేరుతో ఇంకెంత కాలం సాగిస్తూ వస్తావు? పింఛన్ డబుల్ అయ్యేదెప్పుడు? ప్రధాన హామీలే పీకల మీద ఊపిరి సలపకుండా ఉంటే ఇప్పుడు కొత్తగా జూ పార్క్ ఒకటి అర్జెంటుగా కావాల్సి వచ్చిందట. రేవంత్ వ్యవహార శైలి, నిర్ణయాలే బీఆర్ఎస్ కు ఊపిరి పోస్తున్నాయి. కేసీఆర్ కూడా అనుకోలేదు కావచ్చు ఇంత త్వరగా ప్రజల వద్దకు వెళ్లి కొట్లాడాలా అని. ఎలాగూ ప్రజలు తిరస్కరించారు. ఓ 2-3 ఏండ్లు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకొని ప్రజలపై ప్రతీకారం తీర్చుకుందామనుకున్నాడు. కానీ ఫామ్ హౌస్ వీడి ప్రజాక్షేత్రంలోకి రాక తప్పని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి కారణం రేవంత్ వ్యవహారం, బీఆర్ఎస్ పార్టీ దుస్థితి.